Minister for Rural Development and Communication, Government జరుగుతుంది. ఆ స్కీము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సమీక్ష నిర్వహిస్తారు. దానికన్నా ముందు కలెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ముందుగా మన మినిస్టర్ సార్కి, తర్వాత ఎమ్మెల్సీ గారికి ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ని కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎంపీ ఆధ్వర్యంలో కొన్ని ఫోకస్ ప్రోగ్రామ్స్ మీద ఫస్ట్ డీటెయిల్గా రివ్యూ అనేది జరుగుతుంది. సో ఎనీ ఇష్యూస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఏదైనా మనం ఇంకా పై లెవెల్ నోటీస్కి తీసుకెళ్లాలని ఉద్దేశం అయితే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇంకా బెటర్గా జరిగేటట్టు అవకాశం ఉంటుంది. సో డిపార్ట్మెంట్స్ వీ విల్ గో వన్ బై వన్, హూఎవర్ ఇస్ కాల్డ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్. అనుకున్నవి అంటే ఇందులో రెండు నా దగ్గరికి వచ్చిన ఇష్యూస్. ఒకటి మనం ఆ రోడ్ లో అబౌట్ 442 కిలోమీటర్స్ ఉన్నాయి సార్. దీంట్లో కంప్లీట్ అయిపోయిన 211 కిలోమీటర్స్ ఉంది. వినుకొండ గుంటూరు ఒకటి, మన ఔటర్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఒకటి. సో గుంటూరు నిజామాబాద్ పోర్ట్ ఆల్రెడీ 600 కంప్లీట్ అయిపోయింది. సో బిఓడి టైం కూడా అయిపోయింది. దీనికి ఏంటంటే సో బై ఫిబ్రవరి నుంచి కాంట్రాక్ట్ వస్తారు సార్. 7 years ఇట్ ఇస్ లైక్ ఏ హౌస్ కీపింగ్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ హెవీ. ఇక్కడ కానీ అంతా ఒకటే అబ్బా. అది మీ కింద రాదా? క్యాపిటల్ అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు మమ్మల్ని గ్రామ సభలకు పిలిచి మా అనేది ఒక కన్సర్న్ ఉంది. అది ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారో అనేది మీరు ఓకేనమ్మా, రెడీయా? ఓకేనా? ఈరోజు దిశ మీటింగ్ అనేది జనరల్గా ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరుగుతున్నటువంటి స్కీమ్స్ అన్నిటినీ లోకల్ అధికారులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి రివ్యూ చేసేది ఎవ్రీ క్వార్టర్కి చేయాల్సినటువంటి మీటింగ్ ఇది. అయితే గుంటూరు పార్లమెంట్లో మేము జనరల్గానే ఎవ్రీ 1 to 2 వీక్స్కి రెగ్యులర్గా మీటింగ్స్ చేస్తూ ఉంటాం. ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ దట్ మీటింగు. ఇందులో వచ్చేటప్పటికి నేషనల్ హైవేస్ ఎక్కడ వరకు వచ్చినాయి, ఇందులో కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ అనేది అది ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయినటువంటి పరిస్థితి. ఫైనల్ అలైన్మెంట్ వచ్చేటప్పటికి జనవరి ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి 2025కి ఔటర్ రింగ్ రోడ్ ఫైనల్ అలైన్మెంటు అధికారులు ఫినిష్ చేస్తానని చెప్పారు. అదేవిధంగా పెదకాకాని ఎంట్రీ ఎగ్జిట్ రోడ్స్ ఫిబ్రవరి 2025 కల్లా అది ఫినిష్ చేస్తానని చెప్పారు. ఈ మెయిన్ బైపాస్ అమరావతిని హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేటువంటి బైపాస్ బ్రిడ్జి ఏదైతే ఉందో బ్రిడ్జి ఏప్రిల్ కల్లా అది కంప్లీట్ అవుతుంది. అది అయిపోతే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ఆ బ్రిడ్జ్ మీద నుంచి అమరావతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పోయినసారి చెప్పినట్టుగా మనం కొత్తగా అండర్ పాస్లు ఇవన్నీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆపారో వాటన్నిటిని మళ్ళీ మనం చేయటం వల్ల టోటల్గా కంప్లీట్ రోడ్ అంతా అవడానికి జూలై 2026, ఒరిజినల్గా అయితే ఏప్రిల్ 2024కి అవ్వాల్సింది జూలై 2026కి అయ్యేటువంటి పరిస్థితి. 1.5 ఇయర్ పెరగటం, అదేవిధంగా 400 కోట్ల రూపాయల ఆర్థిక భారం. ఇది ఇంకొకసారి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ పరిపాలన జరిగినటువంటి విషయం. ఇవి కాకుండా రైల్వే బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఒకటి తీసుకొచ్చాం. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఇంకొక ఓవర్ బ్రిడ్జ్ దాదాపు 110 కోట్ల రూపాయలతోటి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ని ప్రోగ్రెస్ బాగానే ఉంది. రేపు ఏప్రిల్ 1st వీక్ దాన్ని శంకుస్థాపన చేయాలి. ఈలోపు టెండర్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. అది ప్రోగ్రెస్లో ఉంది, ఇబ్బంది లేదు. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుకి శాంక్షన్ అయింది. వచ్చే 8 వారాల్లో అంటే 2 నెలల్లో ఎస్టిమేట్స్ టెండర్ ప్రాసెస్కి పిలవాలని నిర్ణయించారు. అదేవిధంగా టెండర్ అయిపోయి గ్రౌండ్ బ్రేకింగ్కి ఇంకొక అడిషనల్ 2 months, అంటే వితిన్ 4 to 5 monthsలో ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కూడా
పట్టాలు ఎక్కాలనేది మా అభిమతం. ఇవి కాకుండా నంది వెలుగు ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ అయితే ఉంది, దానికి ఎస్టిమేట్స్ అడిగాం. పాతది కంప్లీట్ చేసిన దానికి ఒక 10 crores పెండింగ్ కాంట్రాక్టర్కి చేయాల్సినవి ఉన్నాయి. ఇంకో 30 crores యాడ్ అయితే టోటల్ 40 crores, టోటల్ 20, ఇంకొక అడిషనల్కి ఒక 20 crores, టోటల్ 30 crores యాడ్ అయితే నంది వెలుగు బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి డిపిఆర్లు అవన్నీ సిద్ధం చేసి అధికారులు సౌత్ సెంట్రల్ రైల్వే వారికి పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్యామలానగర్ బ్రిడ్జ్ ఎక్కువ డిస్ట్రాక్షన్ వచ్చేటువంటి పరిస్థితి దృష్ట్యా దాన్ని 2 లేన్లకే పరిమితం చేయాలని డిసైడ్ చేశాం. సో అది కూడా కలెక్టర్ గారు ఒక లెటర్ అవి ఫైనలైజ్ చేసి రైల్వే బోర్డుకు పంపిస్తారు. ఇవి కాకుండా మంగళగిరి ఒకటి, పెదపలకలూరు ఇంకో 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇవి కూడా డిపిఆర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ స్టేజెస్ అన్నీ ఫాలో అప్ అయ్యి నెక్స్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే, తర్వాత రైల్వే బోర్డు ద్వారా ఇవన్నీ ఫాలో అప్ చేసి ఈ బ్రిడ్జ్లు తీసుకొచ్చేటువంటి ఇదంతా కూడా రైల్వే బ్రిడ్జెస్ అన్నీ ఓవర్వ్యూ చేసాం. అవన్నీ కూడా ఎక్కడ బాటిల్ నెక్స్ లేవు. అక్కడక్కడ ఇంతకుముందు కట్టినటువంటి అండర్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో, వాటర్ స్టోరేజ్ ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో వాటన్నిటి మెకానిజమ్స్ మీద కూడా రైల్వే వారు ఒక డిఫైన్డ్ టైం లైన్ ఇచ్చారు. సో అవన్నీ కూడా రివ్యూ చేసాం. ఇవి కాకుండా పిఎంజిఎస్వై రోడ్స్ ఒక 12 రోడ్స్ గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవి కూడా డిపిఆర్లు ఎక్కడ దాకా వచ్చినాయి, ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, అవి కొన్ని రివ్యూ చేసాం. అవి కూడా ఇంకొక 2-3 వీక్స్లో అవి కూడా ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చేటువంటి పరిస్థితి. ఇవి కాకుండా గుంటూరు పట్టణానికి కావాల్సినటువంటి వాటర్ అమృత్ 2 స్కీమ్స్ దాదాపుగా 184 కోట్లు పెట్టి ఒకటి, ఇంకొక 25 కోట్లది ఇంకో ప్రాజెక్టు. ఇవి రెండింటి పరిస్థితి ఎక్కడ దాకా ఉన్నాయి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పరిస్థితి ఏంటి, ఇవి కూడా కొంచెం రివ్యూ చేసాం. ఇవి కాకుండా ఇంకా చిన్నవి చాలా డిస్కస్ చేసాం. బట్ ఓవరాల్గా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది దాదాపు 30-40 స్కీమ్స్ ఉన్నాయి. ఇది 3-4 గంటల్లో అయ్యేటువంటి పరిస్థితి కూడా కాదు. ఇప్పటివరకు కొన్ని మేజర్ ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్ని ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి వీటి మీద కూర్చుంటాం. ఇవన్నీ కాకుండా ఇంకొకసారి ప్రధానమంత్రి మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి వచ్చినటువంటి దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన తీసుకొచ్చినటువంటి నిధుల సందర్భంగా చాలా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, ఒకరోజు నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా కర్ణాటక స్టీల్ మినిస్టర్ గారు కుమారస్వామి గారు, చంద్రబాబు గారు దాదాపు 1:30-2 గంటలకు అర్ధరాత్రి మీటింగ్ పెట్టి దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విధంగా ఆయన పడినటువంటి తపన ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. రెండోది, ఆ విధమైనటువంటి తపన ఉండటం వల్లే ఈ రోజున ఎన్ని ఫండ్స్ ఇప్పుడు మా ఔటర్ రింగ్ రోడ్ గుంటూరుకు వచ్చేటప్పుడు దాదాపు 17,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు వస్తుంది. అది కన్ఫామ్ అయిపోయింది. మరి 11,000 కోట్లు స్టీల్ ప్లాంట్, అమరావతి, పోలవరం, రైల్వే బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జెస్, ఎన్ని అంటే ఈ విధమైనటువంటి ఫండ్స్ ఇంతకుముందు ఎప్పుడు చరిత్రలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ మీరు వేసినటువంటి ఓట్లు కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి ఓపిక, సహనం, దూరదృష్టి వల్ల ఇవన్నీ సాధ్యమైనవి. కాబట్టి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారి స్థాయిలో కూడా వారు కూడా ఫాలో అప్ చేసి వీటన్నిటికీ సహకరించారు. కాబట్టి అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. దాదాపు అధికారులతో, ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించారు. ఇంతవరకు మీ మంత్రి నారా లోకేష్ గారు ఇంతవరకు ఒకసారి కూడా కలెక్టరేట్ కాదు, అధికారుల సమన్వయ లోపం ఉందా లేకపోతే సమాచారం ఇవ్వట్లేదా? మా నారా లోకేష్ గారు మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చిన పరిస్థితి ఉంది, నారాయణ మనోహర్ గారు వచ్చిన పరిస్థితి ఉంది, సీఎం గారు వచ్చిన పరిస్థితి ఉంది, స్వయంగా కేంద్ర మంత్రి గారు కూడా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి, కమిషనర్ చంద్రశేఖర్ గారు కూడా. ఇందులో 1-2 అమ్మా. ఒకటి, మేము సాటర్డే వస్తాను, నేను మండే టు ఫ్రైడే అక్కడ ఉండటం ఒకటి. తర్వాత కోఆర్డినేషను, తర్వాత ఆయన మంత్రి బిజీగా ఉంటారు. ఆయన ఎక్కడున్నా కూడా ఓవర్లాప్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి, ఇప్పుడు మీరు మంగళగిరిలో చూస్తూ ఉంటే లోకేష్ గారు కంటిన్యూస్గా నాతో ఫోన్లో టచ్లో ఉంటారు. పానకాల స్వామి దానికి ప్రాజెక్టు కూడా తయారు చేస్తూ ఉన్నాం, మంగళగిరి రైల్వే బ్రిడ్జ్ది ప్రాజెక్టు వర్క్ చేస్తూ ఉన్నాం. ఆయన హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చారు, వారికి కావాల్సిన రోడ్ల మీద వర్క్ చేస్తూ ఉన్నాం. కంటిన్యూస్గా ఫోన్లో కమ్యూనికేషన్లో ఉంటారు. అన్నిట్లో మీటింగ్లో ఉండాల్సిన అవసరం లేదు కదా. బ్రీఫ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కానీ డిఆర్సీ మీటింగ్లో కానీ జిల్లా స్థాయి అధికారుల మీటింగ్ సమస్య
మీటింగ్లో కానీ ఇటువంటి కనిపించిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. అంటే ఒకటమ్మా, నీకు కనిపిస్తేనే పని చేసినట్టు కాదు. ఏంటంటే చెప్పేది, స్ట్రైట్ అనే నేను స్ట్రైట్గానే నీకు సమాధానం చెప్తున్నా బ్రదర్. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు పడే కష్టం సామాన్యమైన వ్యక్తులు ఇంకొకళ్ళ వల్ల అయ్యేటువంటి పరిస్థితి కాదు. అర్థమైందా? మీరేదో అడగాలని అడగడం తప్పించి అన్నీ ఉన్నాయమ్మా, చాలా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 ఆగిపోయినవి ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మీరు గత చూసుంటారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఒక ప్రాజెక్ట్ వచ్చిన పరిస్థితి ఎప్పుడన్నా ఏదన్నా ఉందా గుంటూరుకి? ఈ రోజున అన్నీ ఇంత చేస్తూ ఉన్నాం. అన్నీ మీకు 6 నెలలు 7 నెలల్లో అద్భుతాలు జరగవు. ఏదంటే ఒక ప్రాజెక్టు తేవాలంటే దానికి ఎన్నో ఉంటాయి. చేస్తే తెలుస్తుంది ఆ బాధలు ఏంటనేది. 5-10 ఏళ్లలో మీకు అద్భుతంగా గుంటూరు ప్రాంతం అభివృద్ధి అవ్వబోతుంది. ఇప్పుడు దాని మీద 3 మీటింగ్స్ పెట్టాం ట్రాఫిక్ డైవర్షన్కి. నిన్న కూడా కలెక్టర్ గారు మళ్ళీ ఒకసారి రివ్యూ పెట్టారు. ఇవాళ కూడా మళ్ళీ మాట్లాడాం దాని గురించి. మ్యాక్సిమం ఆ రోడ్స్ అన్నీ కంప్లీట్ చేసేసి డైవర్షన్ చేసి అంటే ఇప్పుడు గుంటూరు అనేది చాలా మేజర్ ఏరియా. చాలా ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. కొన్ని లిమిటేషన్స్ వాళ్ళు కూడా మ్యాక్సిమం ట్రై చేశారు. వాళ్ళని ఇప్పుడు 4 రివ్యూ మీటింగ్స్ అడిగాం. ట్రై చేసి మ్యాక్సిమం వాళ్ళు చేయగలిగినవి చేస్తున్నారు. 100% మీరు అనుకున్నట్టుగా చేయాలంటే ఒక్కోసారి కుదరకపోవచ్చు వాళ్ళకున్న ట్రైన్ దృష్టి. వర్షాకాలం వస్తే డొంక రోడ్డు క్లోజ్ అయిపోతుంది. పెద్ద వర్షం వస్తే ఆర్యూబీ క్లోజ్ అవుతుంది. ఇంకా మీకు ఆల్టర్నేటివ్ ఎట్ వెళ్ళాలి 1 టౌన్ 2 టౌన్ కనెక్షన్ కట్ అయిపోతుంది వర్షాకాలం. ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు కదా ఆరోగ్యం ఎక్కడ 300 దగ్గర డెవలప్ చేస్తున్నాం. నేను కింద కేసింగ్ వేసి వాటర్ ఆగకుండా రోడ్ కూడా పెద్దది అవుతుంది అక్కడ. మీకు అక్కడ 14th క్రాస్ రోడ్ ఇప్పుడు ఎక్స్ట్రా ఇప్పుడు మనకు కావాల్సిన రోడ్స్ అన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడే రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. 14th క్రాస్ రోడ్ కానీ కంకరగుంట గేట్ కానీ ఇంకా ఎక్స్ట్రాగా రేపు 2 years వరకు ఆర్ఓబి వర్క్ జరిగే వరకు శంకర్విలాస్ది అవసరమైనటువంటి రోడ్స్ అన్నీ కూడా ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా డెవలప్ చేసుకొని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలని ఆల్రెడీ ఇప్పటికే 2 మీటింగ్స్ అయినాయి. రేపు మళ్ళీ ఎమ్మెల్యేస్తో కూడా స్టేక్ హోల్డర్స్ కలిసి ఇంకో మీటింగ్ పెట్టుకోమని ఇప్పుడే మంత్రి గారు చెప్పారు. మీరు నగరం మీద దృష్టి పెట్టి కమిషనర్ మధ్య చిన్నపాటి వివాదం జరిగింది. కౌన్సిల్ సమావేశాలు కూడా జరగట్లేదు. ఇప్పటికే కలెక్టర్ గారు మీ దృష్టికి వచ్చిందా ఈ విషయం? ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయమ్మా. అభివృద్ధికి ఉపయోగపడిన వాటి గురించి మాకు ఎక్కువ అంత టైం కూడా లేదు. సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని జరిగే చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయమ్మా? అవినీతి ఆరోపణలు చేశారు. 10 కోట్ల రూపాయలు కనీసం ఎమ్మెల్యేలకు కూడా చెప్పకుండా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసిన దాంట్లో అవినీతి జరిగిందనేది వాళ్ళ వాదన. వాళ్ళు ఆరోపణలు వినిపిస్తున్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందా అనేది నేను కూడా పేపర్లో చూశానమ్మా. డెఫినెట్గా వాళ్ళు లీగల్గా ఏదైతే ప్రొసీడ్ అవ్వచ్చు అవన్నీ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. దానికి ఏ విధమైనటువంటి సమాధానాలు ఇవ్వాలి కమిషనర్ గారు ఇస్తారు. సార్ గత 3 సంవత్సరాల వైసీపీ పాలనలో అనేక రకాలైనటువంటి కుంభకోణం. ఆ కుంభకోణాలని కమిషనర్ తీసి బయట పెడుతున్నాడనే నెపంతో ఇలాంటి అంటే మాటలు దాడులు చేయటం ఇవి ఒకటి డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళ అంటే ఇవన్నీ నేను మాట్లాడిన విషయాలు కాదు. మేయర్ గారు తర్వాత ఆయన ఇంకొక డిప్యూటీ మేయర్ గారు మున్సిపాలిటీ గుంటూరులో చెత్తంతా పెరిగిపోయింది. శానిటేషను తీసుకెళ్లేవాళ్ళు లేరు. మనుషులు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ ఇళ్లల్లో పర్సనల్గా పనిచేస్తున్నారన్నారు. ఆయన వాళ్ళందరినీ రమ్మన్నారు. ఇలాంటివి చాలా ఉంటాయి పర్సనల్గా. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి బిల్డ్ అయ్యి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైనా ఆరోపణలు చేసినా కూడా ప్రతిపక్షం దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కమిషనర్ గారిది. దురుద్దేశం ఉంటే డెఫినెట్గా అది కాదని తెలిపోతుంది. బట్ జరిగిన సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ని చూస్తే ఆయన వాళ్ళందరినీ రప్పించారు కాబట్టి వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయన వచ్చి 5-6 నెలలు అయింది. మీరు మరి ఫ్లడ్స్ అయిపోయింది 3 నెలలు అయిపోయింది. ఆ రోజు ఇమీడియట్గా ఎందుకు చేయలేదు మీరు? ఇప్పుడు కమిషనర్ గారు బిల్స్ పే చేశారు అంటున్నారు. ఎవరికి చేశారు చెప్పండి. వాళ్ళ టైంలో ఏదైతే వర్క్ ఇచ్చారో ఆ వర్క్ని ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు నెలల తరబడి వెయిట్ చేస్తుంటే ఆయన రిలీజ్ చేశాడు. దానికేంటి ప్రాబ్లం? కాబట్టి ఇది మేయర్ అటిట్యూడ్తో మనకు అనవసరం. బట్ అయినా దానికి సంబంధించింది కాదమ్మా. థ్యాంక్ యూ. ఈ ఫోన్ చూడండి ఎవరు